ముందుగా ప్రార్థన చేసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే భూమి పుంసతాపశ్చరణం పశ్చాత్సమిత్రాసుధహజకృష్ణ పార్శ్వదేవోవాయువ్యాధి కోణేశ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాటారాసుదోషాం భవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజేశ్యామలం శ్రీరామం భజేశ్యామలం అపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇవాళ మనం ఉత్పత్తి ప్రకరణం ప్రారంభించుకోబోతున్నాం అండి. క్రితం వారం వరకు కూడా మనం ముముక్షు వ్యవహార ప్రకరణం పూర్తి చేసుకున్నాం. అంటే ముముక్షు వ్యవహారం అంటే ఒక మోక్షగామి కావాల్సింది, మోక్షగామి కావాలి అని అనుకున్నవాడు, మోక్షాన్ని సాధించాలి అని అనుకున్నవారు వ్యవహరించాల్సిన తీరు ఏమిటి, వాళ్ళకు ఉండేటువంటి ఆ లక్షణాలు కానీ లేకపోతే వాళ్ళకి ఉండాల్సినటువంటి సాధన కానీ వాళ్ళకు ఉండాల్సినటువంటి నిబద్ధత కానీ ఇవన్నీ కూడా మనం మోక్ష వ్యవహార ప్రకరణలో చూసుకున్నాం. అంతకు మునుపు వైరాగ్య ప్రకరణం, మొన్న వరకు ముముక్ష వ్యవహార ప్రకరణం వరకు చూసాము. ఇవాళ యోగ వాసిష్టంలో మూడవదైనటువంటి ఉత్పత్తి ప్రకరణం చూడబోతున్నాం. మనకి సాధారణంగా ఉత్పత్తి అనే మాటకి అర్థం ఏముంటుంది? ఉత్పత్తి చేస్తున్నాము, ఏదో అంటే ఏదైనా సరే దాన్ని పుట్టించడం, ఏదైనా సరే దాన్ని ఎగ్జాక్ట్ ఏదైనా ఒకటి దాని యొక్క ఆవిర్భావానికి సంబంధించి ఒకదాన్ని ఎలా ఆవిర్భవింప చేయాలి, లేదా ఒకటి ఎలా ఆవిర్భవించబడింది, దాని పుట్టుక ఎలా అయింది, దాని జన్మ ఎలా అయింది. జన్మ అంటే ఇక్కడ మళ్ళీ పుట్టుక అంటే ఏమిటి? జన్మ గాని పుట్టుక గాని మనం అంటే ఏమిటి? అంతకు మునుపు లేనిది ఇప్పుడు ప్రత్యక్షమైనది కదా. అంతకు మునుపు లేనిది ఇప్పుడు ప్రత్యక్షమైనది. అంతకు మునుపు ఏం లేదు, ఆకారం లేదు. ఒక భౌతికమైనటువంటి ఆకారం మనకి కనిపించదా. ఆ భౌతికమైనటువంటి ఆకారం లేనటువంటి దానికి మనం ఇప్పుడు ఒక ఆకారంగా సాకారంగా చూస్తున్నాం. చూస్తూ ఇదిగో ఇది ఇప్పుడు పుట్టింది, లేకపోతే ఇది ఇట్లా పుట్టింది అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడ మోక్షము కానీ లేకపోతే జ్ఞానం అని కానీ వీటికి సంబంధించిన పుట్టుక గురించి మాట్లాడుతున్నామా? మరి యోగ వాసిష్టం అనేది ఒక ఆధ్యాత్మిక గ్రంథం, ఆధ్యాత్మిక శాస్త్రం, గ్రంథం అనకూడదు, ఆధ్యాత్మిక శాస్త్రం లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానంలో మొదటి నుంచి కూడా ఏదైతే లేదో దాని గురించి నువ్వు ఎందుకు బాధపడతావు, ఏదైతే లేదు దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు, ఇలానే ఉన్నది కదా. ఏదైతే లేదంటే పైగా పుట్టుక గాని చావు గాని ఇవేవి లేవు అని కదా మనకి చెప్తుంది. మరి అటువంటి లేని దాని గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి, లేకపోతే దాని గురించి అది పుట్టింది అనేటువంటి దాని యొక్క ప్రకరణం ఎందుకు చదవాలి? ఒక దాని యొక్క ఉత్పత్తి, ఇప్పుడు మనకి యోగ వాసిష్టంలో ఉండేటువంటి 6 ప్రకరణాలు, దాని ఏంటి? వైరాగ్య ప్రకరణం, ముముక్షు వ్యవహార ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, ఉపశమ ప్రకరణం, 6వదైనటువంటిది నిర్వాణ ప్రకరణం. సో ఇప్పుడు ఉత్పత్తి స్థితి ఉపశమం అంటే ఉత్పత్తి స్థితి లయం కదా, త్రిగుణాలు లేకపోతే త్రిమూర్తులు, రైట్? ఇలా ఈ మూడింటి గురించి కానీ ఎందుకు మనం చూడాలి? ఉత్పత్తి జన్మ లేకపోతే స్థితి అంటే, స్థితి అంటే మనకి తెలుసు మళ్ళీ దాని యొక్క పెంపుదల కానీ వృద్ధి లేకపోతే తరుగుదల కానీ అంటే దాని యొక్క ప్రయాణం. తర్వాత ఉపశమం అంటే ఉపశమించిపోవటం, అంటే పూర్తిగా తగ్గిపోవటం లేకపోతే లైవ్ అయిపోవటం. ఇప్పుడు ఉపశమనం కలిగిందా అని మనం సాధారణంగా ఎవరైనా అడిగితే అది ఏమిటి, ఏమంటే మీకు ఇప్పుడు ఈ జ్వరం నుంచి కాస్త ఉపశమనం కలిగిందా అంటే కాస్త
మీకు జ్వరం తగ్గిందా? లేకపోతే మీకు జ్వరం లేకపోతే అనారోగ్య పరిస్థితులన్నీ చక్కబడ్డాయా? మళ్ళీ వృద్ధిలోకొస్తున్నారా? ఆరోగ్యం అంతా వృద్ధి అవుతుందా? ఇది కదా మనం అనే మాటకి ఉపశమనం అనేది. సో, ఇప్పుడు ఈ ఉపశమనం అంటే ఏమిటి? ఏదైతే ఒకటిగా ముందర పుట్టింది అన్నదో, అది తర్వాత స్థితి అంటే వృద్ధి చెందిందనుకుందాం పోనీ. వృద్ధి చెందటము, లేకపోతే క్షయం అవ్వటము, మళ్ళీ వృద్ధి చెందటము, ఇలా కొన్ని ఫేజెస్ ద్వారా అది ప్రయాణించింది. చివరికి అది ఉపశమనం పొందింది. అంటే దాని యొక్క ప్రభావం గాని, దాని యొక్క పరిమాణం కానీ, పరిణామం కానీ ఇవన్నీ గూడా తగ్గిపోయినాయి, లయించిపోయినాయి. చివరికొచ్చింది నిర్వాణం. సో, ఇలా ఉన్నటువంటి ఈ ప్రయాణంలో మొట్టమొదటగా ఉత్పత్తి. ఏది ఉత్పత్తి అయింది ఇప్పుడిక్కడ? మనం మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం గదా! దేనికి కూడా పుట్టుక గాని, చావు గాని ఏదీ లేదు. ఆత్మ ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా అది శుద్ధ చైతన్య స్వరూపంతో ఉంటుంది అని మనం అనుకున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఏది ఉత్పత్తి అయింది? మనకి క్రితంసారి అనుకుంటున్నప్పుడు ప్రతీదీ కూడా అంటే ఏదైతే జీవి, ప్రాణి అని మనం అనుకుంటున్నామో అది పుట్టుకతోనే ఎటువంటి బంధనాలు లేకుండా పుట్టింది. అంటే ఒకటి పసిబిడ్డ జన్మించాడు. వాడికి ఏది బంధనం, ఏది ముక్తి అనేది ఏదైనా తెలుసా? అందుకని పిల్లలు పరమేశ్వరుడి స్వరూపాలంటారు కదా! పిల్లలు దేవుళ్ళు లాంటి వాళ్ళు అంటారు కదా! ఎందుకంటే భగవంతుడికి ఎక్కడా కూడా బంధనం అని గాని, ముక్తి అని గాని ఆయనకి లేవు. అలానే పిల్లలకు కూడా ఇది లేదు. బంధనం అని. తర్వాత నెమ్మదిగా వాళ్ళల్లో వాళ్ళకి తెలియకుండానే చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల ద్వారా ఇదిగో వీళ్ళు తల్లిదండ్రులు, వీళ్ళ అక్క చెల్లెళ్ళు, వీళ్ళు తాత ముత్తాతలు, వీళ్ళు నానమ్మలు, వీళ్ళు బామ్మలు ఇలా వీళ్ళు స్నేహితులు, వీళ్ళు శత్రువులు. రైట్. తర్వాత వీళ్ళు నీ సంతానం. ఇలా కొన్ని బంధాలు తగులుతున్నాయి. ఆ బంధాలు కాస్త బంధనాలయిపోతున్నాయి. చివరికి ఆ బంధనాల నుంచి మళ్ళీ బయటపడటానికి మళ్ళీ నేను సంసార సాగరం దాటాలి, నన్ను రక్షించు స్వామి అని మళ్ళీ ఇంకో దేవుడు అనేవాడిని ఎవరినో మొక్కుతున్నాం. అంతే కదా! అంటే ప్రతి ప్రాణి కూడా పుట్టుకతోనే అముక్త వ్యవహారంగా పుడుతున్నాడు. అంటే వాడికి ఎటువంటి బంధనాలు గాని, బంధుత్వాలు గాని వాడికి లేవు. కానీ మధ్యలో వచ్చేటువంటి ఈ ప్రయాణంలో తగులుకొని మిగిలినవన్నీ గూడా తగులుకొని కూడా కాదు, తగిలించుకుని. ఉన్నాయి. కానీ తగిలించుకునే ఎవరికి వాళ్ళు తగిలించుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక చిన్నగా ఆలోచించండి ఎప్పుడైనా. దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ గనక అసలు ఈ భూమి మీద లేకపోతే ఎలా ఉండేది? పుట్టిన ఇదేంటి పుట్టినొక్కడికి ప్రతి పిల్లలకి తీసుకెళ్ళి నాన్న జేజీకి దండం పెట్టు, జేజీకి దండం పెట్టు. వాడు గూడా ఏదో 2 చేతులు జోడించేసి పెట్టంగానే వాడికేదో ట్రైనింగ్ ఇచ్చారు. 2 చేతులు ఇలా జోడించాలి అని చెప్పి. వాడికి ఎత్తుకున్న ఆడిని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి ఎదురుగుండానో, రాముల వారి ఎదురుగుండానో పెట్టి జేజీకి దండం పెట్టు, జేజీకి దండం పెట్టు అనంగానే వాడు గూడా ట్రైనింగ్ ఇచ్చిన విధంగా 2 చేతులు జోడించేస్తాడు. వెంటనే తల్లిదండ్రులు అబ్బా! మా దేవుడు మా అబ్బాయి ఎంత భక్తివంతుడు అయిపోతున్నాడు అని ఆనందించేస్తారు. కదా! కానీ వాడికి ఇవేవి చెప్పకుండా తల్లి, తండ్రి అనేటువంటి మాటలు కూడా చెప్పకుండా ఎటువంటి సోదర భావము, లేకపోతే సోదరీ భావం అనేటువంటి విషయాలు వాడికి తగిలించకుండా వాడిని పెంచగలిగితే, వాడంతట పెరిగేటువంటి అవకాశం కలిగించగలిగితే, వాడి మేధని వాడంతట వాడు వృద్ధి చేసుకునేటువంటి అవకాశం కలిగించగలిగితే, ఈ ప్రపంచం గాని, ఈ సంసారం అనేవి గాని వాడికి ఎక్కడైనా తగులుతాయా?
ఎక్కడ ఎప్పుడు తగలవో ఇక వాటి గురించి ఏం తెలుసు. ఇప్పుడు మనకి ఇక్కడ ఋష్యశృంగుల వారు ఉన్నారు. ఋష్యశృంగుల వారికి ఆయన పుట్టిన దగ్గర నుంచి వాస్తవం తెలిసేంత మటుకు కూడా, మళ్ళీ అయోధ్యకి వచ్చేంత మటుకు కూడా ఆయనకి ప్రపంచంలో తెలిసిన ప్రాణులు రెండే రెండు. ఒకళ్ళు ఆయన తండ్రి, ఇంకొకళ్ళు ఈయన. ఇంతకు మించి ఆయనకి తెలియదు ఋష్యశృంగుల వారికి. ఎప్పుడైతే తనకన్నా వేరైనది మరొకటి ఉన్నది అని అనుకున్నారో, అంటే తమకన్నా వేరైనటువంటి ఇంకొక ప్రాణి అను, జీవి అను, ఇంకొకటి పదార్థం ఏదైనా ఉంది అని అనుకున్నారో, అప్పటి వరకు ఆయన సాగిస్తున్నటువంటి తపస్సు గాని, బ్రహ్మచర్య దీక్ష గాని, ఇవన్నీ కూడా ఒక్కసారిగా తప్పిపోయింది ఋష్యశృంగుల వారికి. ఇవన్నీ తప్పిపోయి ఆయన తర్వాత, అంటే ఆయన గొప్పవారు, ఆయన తపస్సు అవన్నీ ఆయన్ని తర్వాత కాపాడినాయి. కానీ ఒకవేళ అవేమీ లేకుండా, సపోజ్ ఇప్పుడు మనకి భాగవతంలో అజామీలుడి కథ ఉంటుంది. ఆ అజామీలుడి కథలో అప్పటి వరకు కూడా భగవంతుడు, లేకపోతే ఆయన సేవ, ఆయన పూజ అనేటువంటి విషయం తప్పితే ఇంకొక విషయం లేదు. విషయం తెలియనటువంటి అజామీలుడికి ఎప్పుడైతే మిగిలిన ఇంకొక స్త్రీ ఉన్నది, స్త్రీ సుఖం ఇలా ఉంటుంది అనేటువంటి విషయం తెలిసిందో, వెంటనే ఆయన యొక్క మిగిలినటువంటి ఆ ఆచార వ్యవహారాలు గాని, లేకపోతే ఆయన అంతవరకు ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాలు గాని, ఏవైతే ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఆ విషయ బంధనాలలోనే చిక్కుకుని ఆయన దిగజారిపోయాడు అని మనకి భాగవతం చెప్తుంది. ఇక నేను అంటలేదు ఆ మాట. ఎందుకంటే ఒకళ్ళు దిగజారిపోయాడు అనే విషయం చెప్పాలి అంటే అవతల వాళ్ళు ఎంత ఉత్కృష్ట స్థాయిలో ఉన్నారు, వాళ్ళు కదా మాట్లాడాలి. అజామీలుడు దిగజారిపోయాడు, ఎందుకు దిగజారిపోతాడు? ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఆయన చూస్తున్నాడు, ఆయన వాటిని పరిగ్రహించాడు, వాటిని అనుభవించాడు అని చెప్పుకోవచ్చు కదా. కానీ అంతవరకు ఉన్నటువంటి ఒక వాల్యూ సిస్టమ్‌కి, సమాజంలో ఉన్నటువంటి ఒక ఆ సిస్టమ్‌ని హి జస్ట్ పుట్ ఇట్ అసైడ్. హ్యాపీగా ఏంటి తను ఎలా బ్రతకదలుచుకున్నాడో అలా బ్రతికాడు. అలా బ్రతికి దానిని చివరికి ఏదో పేరు పెట్టి పిలుద్దాం అనుకున్నాడు. కొడుకు పేరు పిలవకుండా, అదే కొడుకు పేరుని పిలుద్దాం అనుకున్నాడు. నారాయణ అని పిలిచాడు. విష్ణు పార్షదులు వచ్చారు. ఇది ఇప్పుడు అటు యమ కింకర్లు వచ్చారు. వాళ్ళని వీళ్ళని మధ్య ఒక పెద్ద చర్చ జరిగింది. చివరికి యమ కింకర్లు వెళ్ళిపోయారు. విష్ణు పార్షదులు ఈయన్ని వైకుంఠానికి తీసుకెళ్లారు అంటారు. అంటే ఇంక తర్వాత మంచి కథ ఉంటుంది. చెప్తున్నా. ఎందుకు అసలు ఒక దానిని జడ్జి చేసేయాల్సినటువంటి పరిస్థితి మనకెందుకు ఉంది? మనం ఎవరిని జడ్జి చేయటానికి? భాగవతం చెప్పింది కాబట్టి అజామీలుడు చెడ్డవాడా? వ్యాస మహర్షి రాశారు కాబట్టి అజామీలుడు చెడ్డవాడా? నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే, మనకి రాబోయే రోజులలో ఇట్లాంటి సందిగ్ధంతో కూడినటువంటి సందర్భాలు చాలా వస్తాయి. అక్కడ మనం జడ్జి చేయాల్సొస్తుంది. ఇది ఇలా ఎందుకుండాలి? అది అలా ఎందుకుండాలి? ఒక రకంగా జడ్జి చేయటం కన్నా కూడా అది తర్కించాల్సొస్తుంది. ఆ తర్కం కోసం మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే తర్కంతోనే మన యొక్క మేధ అనేది వృద్ధి చెందుతుంది. ఎందుకంటే తర్కంలో మనకి అనేకానేక పార్శ్వాలు బయటపడుతూ ఉంటాయి. అనేకానేక కోణాలు. ఇలా ఎందుకు ఆలోచించాలి? ఇలా ఎందుకు ఆలోచించకూడదు? కదా! ఇప్పుడు మనకి తర్కము, మీమాంస
ఇట్లాంటి శాస్త్రాలన్నీ ఉన్నాయి అంటే ఎందుకున్నాయి? మనకున్నటువంటి విద్యా విధానంలో తర్కం అనేది ఎందుకు ఒక శాస్త్రంగా వచ్చింది? అంటే ఇందుకోసం. ఆలోచించాలి. ఆలోచించి దాని నుంచి వచ్చేటువంటి విషయాన్ని గ్రహించి ఇది ఇట్లా ఎందుకుండాలి? ఇట్లా ఎందుకుండకూడదు? అనేటువంటి ఒక మేధ మనకి అభివృద్ధి చెందుతుంది. అలా మేధ అభివృద్ధి చెందిన తరువాత అప్పుడు మనం దేనినైనా నిర్ణయించగలమా? నిర్ణయించలేమా? అనేటువంటి సామర్థ్యం మనకి కలుగుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా మన జ్ఞానాభివృద్ధిలో ఒక సాధన. తర్కం అనేది కానీ, మీమాంస అనేవి ఇటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి మన విద్యా విధానం ఎప్పుడూ కూడా నువ్వు ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని ఒక నిర్దిష్టమైన గీత గీల. నువ్వు ఈ మార్గం మీదనే నడవాలి, ఈ గీత మీదనే నడవాలి అనేటువంటి ఒక నిర్దిష్టంగా ప్రమాణంగా సూచించల. ప్రతీదీ కూడా మనల్ని ఆలోచించు. నీ అంతట నువ్వు చెప్పాను కదా! భగవద్గీతలో కూడా చివరికి పరమేశ్వరుడు చెప్పి, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇప్పుడు నువ్వేం చేయాలో అది నువ్వు నిర్ణయించుకో అంటాడు. 18 అధ్యాయంలో. ఇది కూడా అంతే. ప్రతీదీ కూడా మనకి మనం నిర్ణయించుకుని ప్రతీదీ కూడా ఇదిగో ఇదిలా ఎందుకు ఉండకూడదు? ఇది ఇలా ఇలా ఎందుకున్నాలి? అనేటువంటి ఆ తర్కాన్ని మనం అభివృద్ధి చేసుకొని, అలా అభివృద్ధి పరచబడినటువంటి తర్క సహాయంతో మనం నిర్ణయించుకుంటాం. సో, మీరు ఎప్పుడైనా ఒక ఇంగ్లీష్ పాట విన్నారా? 'బిలీవర్' అని ఒక పాట ఉంటుంది. దాని లిరిక్ ఇంగ్లీష్ కంప్లీట్ లిరిక్ నాకు గుర్తులేదు గానీ, ఆ లిరిక్ తెలుగులో ఎలా ఉంటుందంటే, నా చిన్నప్పటి నుంచి కూడా నువ్వు నాకు ఎన్నెన్నో నా మనసు మీద రుద్ది, నువ్వు నన్ను అదేంటి నీవు చెప్పినట్లుగా ఆలోచింపజేసే ఒక మరమనిషిని చేసేసావు అన్నట్టుంటుంది 'బిలీవర్' పాట. నా నా నాకంటూ ఒక సొంత అభిప్రాయం లేదు. నాకంటూ ఒక సొంత ఆలోచన లేదు. నాకంటూ ఒక సొంత అస్తిత్వం లేకుండా నన్ను చేసేసారు. అలా చేయటం మూలంగా నేను నువ్వు చూపిచ్చిన మార్గంలోనే, నువ్వు చూపిచ్చినటువంటి కోణంలోనే నేను ఆలోచిస్తున్నాను గానీ, నేను ఇలా ఇంకొక రకంగా నేను ఆలోచించలేకపోతున్నాను అని ఉంటుంది ఆ పాట. చాలా బావుంటుంది. 'బిలీవర్' పాట. అదైతే పాట కూడా ఇలా ఫస్ట్ థింగ్ ఫస్ట్ అని ఇలా ఉంటుంది ఆ పాట. నాకు ఆ పాట విన్న దగ్గర నుంచి అరే! ఇది భలే ఉందే! మన ఆలోచనలకి పైగా ఆహ్, మన యొక్క ఏంటి అస్తిత్వాన్ని ప్రశ్నించేటువంటి పాటది. నువ్వెలా బ్రతుకుతున్నావు? నువ్వేం చేస్తున్నావు? నీ నీ యొక్క ఆలోచనలన్నింటిని తీసుకొచ్చి నా మీద ఎందుకు రుద్దుతున్నావు? ఇలా ఉంటాయి. ఇదంతా మనకి ఈ ఉపోద్ఘాతం అంతా గూడా ఈ ఉత్పత్తి ప్రకరణానికి సంబంధించి కొన్ని కొన్ని మనం దృష్టాంతాలు చూడబోతున్నాం. ఆ దృష్టాంతాలు కూడా అందుకనే నేను ఎప్పుడు గూడా మనం ఇలానే ఆలోచించాలి అని నేనెప్పుడు అనను. ఎవరితోను అనను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళ ఆలోచన విధానం కరెక్టేమో అని మనకనిపిస్తుంది. మనం కూడా ఆ దృష్టిలో ఆలోచించొచ్చు. ఎందుకంటే మనం పుట్టుకతోనే స్వతంత్రంగా పుట్టాం. స్వతంత్రతతో ఉన్నాం. ఆ తర్వాత పుట్టుక నుంచి చావు వరకు జరిగే ఈ ప్రయాణంలో మనకి అనేకమైనటువంటి బంధనాలు తగులుతున్నాయి. అవి పక్కన పెట్టేసి ఇవేవి కూడా నాకు సంబంధించినవి కావు. ఇవేవి కూడా నేను కాను అనేటువంటి ఒక ఆలోచనలు మనలో మనం రేకెత్తించి మనం చూసేటువంటి పార్శ్వాన్ని మనకి కొత్తగా అలవాటు చేస్తుంది. మొన్న అంటే నేను ప్రతిరోజు గూడా ఇది పెడుతున్నాను. అష్టావక్ర గీత అని. ఎవరైనా వింటున్నారా అండి? అది అంటే రోజు నేనును మా అన్నయ్య కలిసి చదువుకుంటాము.
అయితే అది అమ్మ కోసం రికార్డ్ చేశాననమాట. సరే అది యాహ్! ఆల్మోస్ట్ మీకు యోగ వాసిష్టంలోనే ఉన్నట్టుగా ఉంటుంది. అందుకని సరే ఈ గ్రూప్‌లో గూడా పెడదాము. యాహ్! చాలా అంటే అన్నీ వినలేదు గానీ, మెల్లిగా వింటున్నా అండి. అంతే. నేను వింటున్నాను. కానీ ఆహా! అన్నీ వినలేదు. ఇంకా మొదట్లోనే ఉన్నాననమాట. ఓకే. మనకి ఆహ్, యాక్చువల్‌గా అష్టావక్రుల వారికిను, జనక మహారాజు గారికి జరిగేటువంటి సంవాదం అది. అది ఎందుకంటే వాదం అని ఎందుకంటున్నానంటే, ఒకదానిని ఒకటి కాంట్రడిక్ట్ చేసుకుంటూ, ఒకదానినొకటి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఒక కన్వర్జేషన్. అష్టావక్ర గీత. గురువుగారు ఉంటారు, శిష్యుడు ఉంటాడు. శిష్యుడు అడిగిన ప్రశ్నలకి గురువుగారు సమాధానం చెప్తూ ఉంటారు. అలానే గురువుగారు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా శిష్యుడు సమాధానం చెప్తూ ఉంటాడు. అంటే అది యూని డైరెక్షనల్ కన్వర్జేషన్ కాదు. ఇక్కడ మనకి ఇద్దరు 2 వైపుల నుంచి జరుగుతూ ఉంటుంది సంభాషణ అష్టావక్ర గీత. అందులో మనకి ఒక చిన్న అంటే ఉత్పత్తి ప్రకరణానికి వెళ్ళబోయే ముందర ఒక చిన్న ఈ అష్టావక్ర గీత గురించి చెప్తాను. అది అక్కడి నుంచి మనకి ఉత్పత్తి ప్రకరణం కూడా ప్రారంభించుకోవచ్చు మనం. ఎందుకంటే అష్టావక్ర గీతలు ఆహ్, జనక మహారాజు గారికి మొట్టమొదట ఒక సందేహం వస్తుంది. ఏమని? ఈ మోక్షం సాధించటం లేపోతే జ్ఞానం కలగటం అనేది ఒక గుర్రాన్ని అధిరోహించేటప్పుడు, గుర్రాన్ని ఎక్కేటప్పుడు ఆ రికాబు అని ఉంటుంది. రికాబు అంటే ఇప్పుడు గుర్రం ఎక్కేటప్పుడు ఆ గుర్రానికి తగిలించి ఉన్నటువంటి జీన్‌కి మన జీను అంటాం గదా! దాని మీద కూర్చునేది. ఆ గుర్రం మీద కూర్చోడానికి. ఆ జీన్‌కి లింక్ అయ్యి ఒక చిన్న కిందకి ఒక రింగ్ వేలాడుతూ ఉంటుంది. సాధారణంగా గుర్రం ఎక్కేవాళ్ళు ఏం చేస్తారు? ఆ రింగ్‌లో కాలు పెట్టి, ఒక కాలు పెట్టి ఇంకో కాలు ఎత్తి ఆ జీన్ మీద కూర్చొని, ఆ తర్వాత రెండవ కాలుని తీసుకొచ్చి అవతల వైపు ఉన్నటువంటి రింగ్‌లో పెడతారు కదా! అది సాధారణంగా గుర్రం ఎక్కే విధానం. దానిని ఇప్పుడు ఆ రింగ్‌ని రికాబు అంటారు. అయితే ఈయనకొచ్చినటువంటి సందేహం ఏమిటి అంటే, గుర్రం ఒక రికాబులో కాలు పెట్టి, మరొక రికాబులో కాలు పెట్టేంత సమయంలోనే మోక్షం సాధించవచ్చు అని శాస్త్రంలో ఉన్నది. ఏ శాస్త్రం నాకు తెలీదది. కానీ ఆయన అంటారు. ఆయన శాస్త్రం చదివి, ఈ శాస్త్రంలో ఉన్నది. అంటే అంత తేలికగా, అంత సంక్షిప్తంగా ఉన్నటువంటి సమయంలోనే మోక్ష సాధన సాధ్యమవుతుంది అంటారు. అంత అయితే గనక నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించి నన్ను మోక్ష వైపు నడిపించండి. నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి కొంతమంది ఆహ్, పండితుల్ని ఆయన అడుగుతారు. ఫస్ట్ ఏమంటారు? ఇదిగో ఇలా రికాబులో కాలు పెట్టి, అవతల రికాబులో కాలు పెట్టే సమయంలోనే మోక్షం సాధించవచ్చు అని శాస్త్రం చెప్తోంది. ఇది సత్యమా? అసత్యమా? నృతమా? అనృతమా? అంటే ఆ పండితులందరూ అంటారు, శాస్త్రం చెప్పింది కాబట్టి అది సత్యమే అంటారు. అయితే నిరూపించండి నేను గుర్రం తెప్పిస్తానంటారు ఈయన. అది మాకు తెలీదు. కానీ శాస్త్రం చెప్పింది కాబట్టి అది సత్యమే. నిరూపించలేనప్పుడు శాస్త్రం చెప్పినా కూడా అది సత్యం ఎలా అవుతుంది అంటారు జనక మహారాజు గారు. అంటే మాకు నిరూపించే సామర్థ్యం లేదు కనుక అది అబద్ధం అని చెప్పం అని అంటారు వీళ్ళు. ఎందుకంటే శాస్త్రం సూచించింది. శాస్త్రం అంటే అంతకు మునుపు ఎవరెవరో ఎంతో మంది పెద్దలు, మహానుభావులు, మహర్షులు వీళ్ళందరూ వాళ్ళ అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయాన్ని శాస్త్రం అని చెప్పి, ఆ శాస్త్రంలో పొందుపరిచారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నేను చెప్పి ఇప్పుడు ఇది కాదు, సాధ్యం కాదు అని చెప్తే నేను వాళ్ళని అవమానపరిచినట్టు, వాళ్ళ యొక్క అనుభవాన్ని నేను అవహేళన చేసినట్టు కాబట్టి నేను చెప్పను అంటాడు ఆ పండితుడు. నువ్వు చెప్పలేకపోతే నీకు అంత పాండిత్యం లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి, అంత పాండిత్యం లేని వాళ్ళు నా దగ్గరెందుకు? కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి జైల్‌లో పెట్టండి అంటారు మహారాజు గారు. పాపం ఆయన జైల్‌లో ఉంటారు. తర్వాత ఇంకా ఈయన జనక మహారాజు గారు కనిపించిన ప్రతి ఒక్కళ్ళని అడుగుతుంటారు. వాళ్ళు పండితుడు అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళని అడుగుతూ ఉంటారు. వాళ్ళెవరు గూడా మాకు వల్ల కాదు మేము చెప్పలేమంటారు.
వెంటనే మీరు చెప్పలేకపోతే మీ శాస్త్రం అబద్ధమని ఒప్పుకోండి, లేదంటే గనక ఇదేంటి ఇది నిరూపించండి. శాస్త్రం అబద్ధం అని మేము ఒప్పుకోం. మేము నిరూపించలేం. 5 ఏళ్ళు జైల్లో ఉండండి. కారాగారంలో పెట్టేస్తూ ఉంటాడు. ఇలా ఉన్నప్పుడు ఒకసారి మిథిలకి అష్టావక్రుల వారు వస్తారు. అష్టావక్రుల వారు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కొంతమంది, "అయ్యా మీరెక్కడికెళ్తున్నారంటే, "మేమిలా మిథిలకెళ్తున్నానండి" అని చెప్తారు. అష్టావక్రుల వారు అడిగినప్పుడు మిథిలకెళ్తున్నానంటే బ్రాహ్మణులందరూ అంటారు, "మీరు వెళ్ళొద్దిప్పుడు. మీరు వెళ్తే గనక మిమ్మల్ని కూడా ఇదే ప్రశ్న వేస్తాడు. మీరు సమాధానం చెప్పలేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి కారాగృహంలో బంధిస్తాడు. ఈ జనక మహారాజు ఒక రకంగా మూఢుడైపోయాడు. శాస్త్రవాక్యాన్ని కాదంటున్నాడు" అంటాడు. ఈయనంటారు, "శాస్త్రవాక్యాన్ని ఎక్కడ కాదన్నాడు? శాస్త్రవాక్యాన్ని నిరూపించమని అడుగుతున్నాడు. మీరు నిరూపించలేకపోతున్నారు. కానీ మీరది ఆహ్, ఆ శాస్త్రవాక్య అది అబద్ధమని మీరు ఒప్పుకోలేదు. అందుకని కదా ఆయన మిమ్మల్ని పెడుతుంది. నేనొకసారి మాట్లాడతాను జనక మహారాజుతో. నన్ను తీసుకెళ్ళండి" అనంటే, సరే వాళ్ళందరూ జనక మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్తారు. జనక మహారాజు గారు ఈయన్ని చూస్తూనే ఈయనలో ఉండేటువంటి తేజస్సుని, విద్వత్తుని, ఆ ప్రకాశాన్ని చూసి ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి సింహాసనం దిగి ఈయన కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేసి, అంటే "ఏంటి జనక ఎందుకిలా ఉన్నావు?" అంటే, "ఇదిగో ఇలా నాకు సందేహం కలిగిందండి. కానీ ఆ సందేహాన్ని నివృత్తిని ఎవరు చేయలేకపోతున్నారు. నేను ఆ శాస్త్రంలో చెప్పినటువంటి ఒక విషయానికి ప్రమాణాన్ని అడుగుతున్నాను. అది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అయితే నేను నిరూపిస్తాను. నేను చెప్తాను నీకు" అంటే, "అయితే నువ్వు ఒక పని చేయాలంటారు." ఏంటంటే, ముందర ఆ కారాగృహంలో ఉన్నటువంటి ఆ పండితులందరినీ వదిలేసేయి అనంటే, వెంటనే జనక మహారాజు గారు వదిలేస్తారు. తర్వాత ఈయన జనక మహారాజు గారిని తీసుకొని ఒక అరణ్యంలో ఏకాంత ప్రదేశానికి వెళ్దాము అని చెప్తాడు ఈయన. అష్టావక్రుల జనక మహారాజు గారికి. సరే ఈయన గుర్రంలో గుర్రం ఎక్కిస్తూ ఉంటాడు జనక మహారాజు గారు. ఈయన ముందర పల్లకి మోస్తూ కొంతమంది అయితే అష్టావక్రుల వారిని పల్లకీలో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. అడవిలోకి ఒక ఏకాంత ప్రదేశంలో, నిర్జన ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ అష్టావక్రుల వారు చెప్తారు, ఇక్కడ మనిద్దరమే ఉండాలి. ఇంకెవ్వరు ఉండటానికి వీలేదు, పంపించేసేయి." జనక మహారాజు గారు అందరిని పంపించేస్తారు. ఒక గుర్రాన్ని అట్టిపెట్టుకుంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయన, "ఇప్పుడు నీ సందేహం ఏంటి" అంటే, "ఇదిగో ఈ గుర్రం రికాబులో కాలు పెట్టి అవతల కాలు పెట్టేంత సమయంలో నాకు మోక్షం కలగాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే శాస్త్రంలో ఉన్నది కాబట్టి. శాస్త్రం అబద్ధం చెప్పదు అని అంటున్నారు కాబట్టి. నాకు దాని యొక్క సత్య ప్రమాణాన్ని నిరూపించండి." అంటే, "నేను నిరూపిస్తాను" అనంటే, అయితే వెంటనే అయితే నువ్వు నన్ను ఇప్పుడు గురువుగా అన్నావు కదా! మరి నీకు ఒక ప్రమాణాన్ని నిరూపించాలి అంటే, అంటే ఒక విద్యని నువ్వు అభ్యసించావు. దాని యొక్క ఫలం నీకు లభించాలి అంటే గురుదక్షిణ ఇవ్వాలి కదా! అంటే ఈయన వెంటనే జనక మహారాజు గారు ఒక మాట అంటారు, "అయ్యా! నా తనువు, నా మనస్సు, నా ధనం, నా ప్రజలు, నా రాజ్యం ఇవన్నీ కూడా మీ పాదాక్రాంతం చేసేస్తున్నాను. నాకు ఈ ముక్తిని ప్రసాదించండి. ఈ జ్ఞానాన్ని ప్రసాదించండి" అని అంటారు. వెంటనే ఆయన ఏం చేస్తారు జనక మహారాజు గారు, సరే అష్టావక్ర సరే కాని అంటాడు. ఈయన గుర్రం దగ్గరికెళ్ళి, ఆ గుర్రం ఒకవైపు ఆ రికాబులో కాలు పెట్టి, రెండో వైపు కరెక్ట్‌గా ఎక్కబోతుండే సమయానికి, "ఆగు జనక" అంటారు. అని అష్టావకుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కనిపించడు. ఎవ్వరికీ కనిపించడు. ఇప్పుడు ఆ అడవిలో ఎవరున్నారు? ఒక్క జనక మహారాజు, ఆయన గుర్రం, ఈయనెలా ఉన్నారు? ఏ అవస్థలో ఉన్నారు? ఒక రికాబులో కాలు పెట్టి, ఇంకొక రికాబులోకి కాలు పెట్టడానికి ఉద్యుక్తులవుతూ, ఒక కాలు గుర్రం ఆ రికాబులో ఉంది. ఒక కాలు నేల మీద ఉంది. ఈయన గుర్రాన్ని పట్టుకొనున్నారు. ఇలా ఉన్నారు జనక మహారాజు గారు. అష్టావక్రుల వారు అక్కడి నుంచి మాయమైపోయారు. కనిపించట్ల. ఎవ్వరికీ తెలీదు ఎక్కడున్నారు. సాయంత్రం అయింది. జనక మహారాజు గారి యొక్క పరివారం అంతా కూడా, "ఏంటి మా రాజు ఇంకా రాలేదు? ఎక్కడికెళ్ళిపోయాడు? ఈ ముని అనే ఎవరో వచ్చారు. అష్టావకుల వారు 8 ఒక్కలతో ఉన్నాడు. ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ఈయన్ని"
అని భయపడుతున్నారు అష్టావక్రులు, అదే ఈ జనక మహారాజు గారి పరివారం అంతా భయపడుతూ ఆయన్ని ఆ అడవుల్లో అంతా వెతుకుతూ ఎక్కడెక్కడో వెతుకుతూ మొత్తానికి కనుక్కున్నారు. ఆ సమయంలో వీళ్ళు చూసినటువంటి జనక మహారాజు ఎలా ఉన్నారు, గుర్రం యొక్క రికాబులో కాలు పెట్టి ఆ గుర్రం ఆ జీను దగ్గర పట్టుకుని ఎక్కడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి ఒక పోస్చర్ లో ఉన్నారు. ఒక ఆ ఆ పొజిషన్ లో ఉంటే, ఆ స్థితిలో వీళ్ళందరూ వెళ్ళి, ఏంటి మహారాజా ఎందుకు ఇలా ఉన్నారు మీరు, ఏదేంటి ఈ గుర్రంలో కాలు పెట్టలేక అవతల గుర్రం అవతల వైపు కాలు పెట్టలేకపోతున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారు అది ఇది అని అంటే, జనక మహారాజు దగ్గర నుంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. ఈయన మాట్లాడట్లా. ఒక రకంగా చూస్తే శిలా ప్రతిమలాగా అయిపోయారు జనక మహారాజు గారు. ఆయన ఎటువైపు చూస్తున్నారో తెలియదు, శ్వాస తీసుకుంటున్నాడో లేదో తెలియదు, ఒంటి మీద ఆభరణాలు ఉన్నాయా, బట్టలున్నాయా, ఎలా ఉన్నాడు ఈయన, తిన్నాడా, ఆకలిస్తుందా అనేటువంటి ఆయన యొక్క పరిస్థితి ఎవ్వరికీ అర్థం కావట్లా జనక మహారాజు గారు. అష్టావకులు అక్కడ లేరు. వీళ్ళందరూ ఏంటి, ఆ మునేదో ఈయనకి మంత్రం పెట్టాడు, అందుకని ఇలా అయిపోయాడు, శిలాప్రతిమలాగా అయిపోయాడు అని చెప్పి వీళ్ళందరూ ముందర ఆ మునిని పట్టుకుందాం తందాం అది ఇది అని అని వెతుక్కుంటూ ఉంటే, పైగా అలా వెతుక్కుంటూ వాళ్ళకు ఇంకో ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఈ జనక మహారాజు గారికి ఈ ఈ ఆయన్ని ఆ మంత్రం యొక్క ప్రభావం నుంచి వెనక్కి తీసుకురావాలంటే మళ్ళీ ఆ మునీంద్రుడే తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి ఆ మునీంద్రుడితో కొట్లాడితే ఆయన మొదటికే మోసం చేయవచ్చు. కాబట్టి ముందర కనిపించేంత మటుకు మన మహారాజు గారు మామూలుగా అయ్యేంత మటుకు కూడా చాలా జాగ్రత్తతో మాట్లాడాలి, అనుకూలంగా మాట్లాడాలి ఆ మహర్షికి అని చెప్పి వీళ్ళు ఆ మహర్షి కోసం వెతుకుతుంటారు. అష్టావకుల వారు ఎక్కడా ఎవరికి కనిపించట్లేదు. ఈయన ఎలా ఉన్నాడు అలానే ఉన్నాడు. ఈ అడవిలో వదిలేస్తే ఏ కుక్కలో నక్కలో బీక్కు తింటాయి అని చెప్పి ఆయన్ని తీసుకుని అదే పోస్చర్లో, అదే పొజిషన్ లో ఉంటాడు ఆయన. వీళ్ళు ఆయన్ని అలానే ఎత్తుకుని తీసుకెళ్ళి మిథిలకి తీసుకెళ్ళి మిథిలలో రాజాంతఃపురంలో పడుకోబెడతారు. భోజనం పెట్టడానికి ప్రయత్నిస్తారు, నోరు పెగలదు. మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నిస్తారు, నోరు తెరవరు. శ్వాస తీసుకుంటున్నాడా లేదా, ముక్కు పుటాలు అదరట్లా. మనం చెప్పేది వినబడుతోందా లేదా తెలియదు. మనిషిని పట్టుకుని కదిలిస్తూ ఉంటే ఎటువంటి భావం లేదు. ఇట్లా ఉన్నటువంటి అంటే పంచ జ్ఞానేంద్రియాలకి కూడా సంబంధించిన ఏ చర్యకి ఆయనలో ప్రతిస్పందన కలగట్ల, కనిపించట్ల వీళ్ళకి. ఇలా ఒక 3-4 రోజుల పాటు జనక మహారాజు గారు అదే పోస్చర్‌లో అలానే, అంటే కాలు పైకెత్తి గుర్రంలో పట్టుకొని గుర్రం రికాబ్‌లో కాలు పెట్టేటట్టుగానే ఉన్నాడాయన. నిలబెడితే మళ్ళీ ఇంకో గుర్రాన్ని తీసుకొచ్చి పెడితే ఆ గుర్రం రికాబ్‌లో కాలు అలా పట్టేటట్టుగా ఉన్నాడాయన. అలా ఉన్నటువంటి జనక మహారాజు గారి పరిస్థితి ఒక శిలా ప్రతిమ. ఎక్కడా కూడా ఎటువంటి చేతనం కూడా ఆయనలో కనిపించట్ల. 3వ రోజుకో, 4వ రోజుకో అష్టావకుల వారు తిరిగొచ్చారు. వెంటనే ఈ రాజుగారి పరివారం అంతా వెళ్లి ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఏంటి స్వామి ఏం చేశారు మీరు మా రాజుగారికి? ఎందుకిలా ఉన్నారు? ఆయన మాట్లాడట్లేదు, ఏం చేయట్లేదు, మంచినీళ్ళు తాగట్లేదు, అన్నం తినట్లేదు, శ్వాస తీసుకుంటున్నాడో లేదో తెలియదు, ముక్కు పుటాలు అదరట్లేదు, ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే గాలి తగలట్లేదు. మేము చెప్పేది వింటున్నాడో లేదో తెలీదు, పట్టుకుని కదిపితే ఎటువంటి ప్రతిస్పందన లేదు అని అందరూ చెప్తుంటే, అష్టావకుల వారు నెమ్మదిగా అలానే వచ్చి జనక అంటూ వస్తారు. ఒక్కసారిగా ఆయనలో చైతన్యం వస్తుంది జనక మహారాజు గారికి. ఆ చైతన్యం వచ్చిన తరువాత ఒక్కసారిగా ఆయన లేచి చాలా ఆనందంతో ఉంటాడు ఆయన, జనక మహారాజు గారు. చాలా ఆనందంగా, అది కూడా ఎటువంటి ఆనందం అంటే అనిర్వచనీయమైనటువంటి ఆనందం జనక మహారాజు గారి మొహంలో. వచ్చి ఒక్కసారిగా అష్టావకుల వారి కాళ్ళ మీద పడిపోతాడు. పడిపోయి, చాలు స్వామి నాకు ఈ అనుభూతి అని అంటాడు.
ఏమైంది ఇక్కడ? ఆయన 4 రోజులు బట్టి అన్నం తినట్లేదు, మంచినీళ్ళు తాగట్లేదు, శ్వాస తీసుకుంటున్నాడో లేదో తెలియదు. ఎటువంటి స్పందన లేదు, ప్రతిస్పందన లేదు. ఏమీ లేదు. అలాంటి ఆయన ఎప్పుడైతే మళ్ళీ అష్టావక్రుల వారు వచ్చి జనక అని పిలవంగానే ఒక్కసారిగా నిద్ర నుండి మేల్కొన్నట్టు వాడిగా లేచి వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయి, జనక మహారాజు గారి కాళ్ళ మీద పడిపోయి, సరే అష్టావక్రుల వారి కాళ్ళ మీద పడిపోయి ఆయన వైపు ఒక ఆనందంతో నిండినటువంటి కళ్ళతో ఆయన్ని చూస్తూ అంటే ఏమైంది జనక అంటారు. అంటే ఆయన ఒక నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు జనకుల వారు. ఎందుకు? ఎలా? అంటే గురుదక్షిణగా ఏమిచ్చాడాయన? నా తనువు, నా మనస్సు, నా ధనం, నా రాజ్యం, నాది. నాది అంటూ ఏదైతే ఉంటే అంటే నేను, నాది అనేటువంటి ఆ అహంకారపూరితమైనటువంటి ఒక విషయాలనన్నింటిని కూడా త్యజించేశాడు. నాది కాదు, ఇది నాది కాదు. ఈ తనువు నాది కాదు, ఈ శరీరం ఈ నాది కాదు, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ బుద్ధి, ఈ మనస్సు ఇవేవైతే ఉన్నాయో ఇవేవి కూడా నావి కాదు. మన సంస్కృతంలో అదే సంస్కృతం అంటున్నారు, శాస్త్రాల్లో చెప్తారు కదా, నేతి 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 నా ఇది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇలా ఆయన కేవలం ఆ గుర్రపు రికాబులో కాలు పెట్టినంతలోనే ఆగు అన్న ఒక్క మాటతో ఆయనకి ఇవేవి నావి కాదు అనేటువంటి ఆ స్థితిలోకి ఆయన చేరిపోయాడు. ఎంతసేపట్లో చేరాడు? బయట చూస్తున్న వాళ్ళకి 4-5 రోజులు గడిచిపోయింది గాని ఈయన ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంత సమయం గడిచిందా? ఆగిపోయిందా? ఎందుకంటే అంతవరకు గురువుగారున్నారు. ఆ గురువుగారితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయారు. మళ్ళీ ఎదురుగుండా వచ్చారు. గురువుగారు అన్నారు. అంటే ఈయనకి గురువుగారు అదృశ్యమైపోయి గురువుగారు కనిపించేటంతలో ఈ బయట చూస్తున్న వాళ్ళకి కొన్ని రోజులు గడిచిపోవచ్చు, నెలలు గడిచిపోవచ్చు, సంవత్సరాలు గడిచిపోవచ్చు. కానీ ఆ సమాధి స్థితిలోకి ఉన్నటువంటి వాళ్ళకి సమయం ఆగిపోలే. జనక మహారాజు గారికి అయిపోయింది సమయం. ఆగలేదు. అంటే గురువుగారి ఎల్లప్పుడూ కూడా ఆయన ఎదురుగుండానే ఉన్నాడు జనక మహారాజు గారికి. అలా ఆ సమాధి స్థితి నుంచి తేరుకున్న తర్వాత ఆయనలో కలిగినటువంటి ఆ పరమానందం ఏదైతే ఉందో ఆయనలో ఉండేటువంటి సందేహాల్ని పటాపంచలు చేసేసింది. గుర్రం రికాబులో కాలు పెట్టి కాలు అవతల రికాబులో పెట్టేంత సమయంలో ఆయనకి మోక్షం సిద్ధించింది. ఆ తరువాత ఇప్పుడు అంటే ఆ తర్వాత నుంచి కూడా ఆయనలో సందేహాలు కలిగినాయి. అప్పుడు వచ్చిన సందేహం, ఎవరు ఇది? ఆత్మ ఏంటి? పరమాత్మ ఏంటి? ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? ఇవన్నీ కూడా అప్పుడు ఆయనలో వచ్చినటువంటి సందేహాలు. ఆ సందేహాలకి అష్టావక్రుల వారు చెప్పినటువంటి సమాధానం అష్టావక్ర గీత. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఉత్పత్తి ప్రకరణం కూడా అలానే ఉండబోతుంది. ఇక్కడ ఒక గురువు గారు ఒక శిష్యుడిని ప్రశ్నిస్తుంటారు. శిష్యుడు సమాధానం చెప్తూ ఉంటాడు. యోగ వాసిష్టం కూడా అంతే కదా పూర్తిగా. అలానే యోగ వాసిష్టంలోనే భాగమైనటువంటి ఉత్పత్తి ప్రకరణంలో కూడా శిష్యుడు సమాధానం చెప్తూ ఉంటాడు. శిష్యుడు మరలా గురువుగారిని ప్రశ్నిస్తాడు. గురువుగారు సమాధానం చెప్తుంటారు. ఇలా ఒక కాన్వర్జేషన్‌లో జరిగేటప్పుడు శిష్యుడికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. ఇంతవరకు కూడా మనం మోక్ష వ్యవహారం గానీ, వైరాగ్య ప్రకరణంలో గానీ ఏంటంటే, శిష్యుడి యొక్క పరిస్థితి ఏంటి? అలానే వైరాగ్యం కలిగి మోక్షం వైపు ప్రయాణం చేస్తున్న వాడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అనేది మాత్రమే చెప్పారు కానీ, జ్ఞానాన్ని ఇప్పటిదాకా బోధించల. ఇప్పుడు అసలైనటువంటి జ్ఞాన బోధ ఇక్కడి నుంచి జరగబోతోంది. ఉత్పత్తి ప్రకరణంలో. ఈ ఉత్పత్తి ప్రకరణంలో
మొట్టమొదట సర్గ పేరేంటంటే బంధహేతు వర్ణనము. అంటే నీ యొక్క బంధాలకి నువ్వు ఏవైతే బంధాలు అని నువ్వనుకుంటున్నావో, అలా అనుకోవడం వెనకాల కారణాలేంటి? బంధహేతు వర్ణనం. అందులో ఏమంటారంటే, నాయనా ఇప్పుడు మనకి సాధారణంగా 4 మహావాక్యాలున్నాయి కదా! తత్వమసి, అహమాత్మ బ్రహ్మ, లేకపోతే అహం బ్రహ్మాస్మి. తర్వాత ఆహ్, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇంకొకటేంటిది? నాలుగోది? నాలుగో మహావాక్యం ఏంటి? తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ. అహమాత్మ బ్రహ్మ కదా! అయం ఆత్మ బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ. కరెక్ట్. యాహ్! అయం ఆత్మ. అదే ఇందాక నుంచి ఆత్మ బ్రహ్మ, ఆత్మ బ్రహ్మ అనే ఉంది కానీ, అయం ఆత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు వేదంలో ఇంత చెప్పబడిన తరువాత కూడా ఈ 4 మాటల్ని మహావాక్యాలని ఎందుకన్నారు? తత్వం అసి. అది నువ్వే ఉన్నావు. ఏది? అది. అది అంటే మనకి మన వ్యాకరణంలో అది అని దేన్ని సూచిస్తాం? అనే మాట ఇదేం చెప్తుంది? సర్వనామం గదా! అంటే అన్నింటికి రిఫరెన్స్ అదే కదా! సర్వనామం. అంటే అది అంటే ఏది? నీకు దృష్టమైనది, అదృష్టమైనది అంటే దృశ్యమైనది, అదృశ్యమైనది. సో, ద్రష్ట, దృశ్యం. మనకి ఈ మాటలు చాలా వింటూ వెళ్తాం. ద్రష్ట అంటే ఏంటి? దృశ్యం అంటే ఏంటి? దర్శనం ఇంకొకటి. ద్రష్ట అంటే చూసేటువంటి వాడు. దృశ్యం అంటే చూడబడేది. దర్శనం అంటే ఈ చూస్తున్న వాడికి, చూడబడుతున్న దానికి మధ్య ఉండేటువంటి సంబంధం. కదా! అంటే ఈ ఆ చూడబడుతున్న వస్తువు ఏదైతే ఉందో, ఆ చూడబడుతున్న వస్తువు ఆహ్, ద్వారా ఈ ద్రష్ట అనేటువంటి వాడు ఎటువంటి జ్ఞానాన్ని పొందుతున్నాడో, ఎటువంటి అనుభూతిని పొందుతున్నాడో అది దర్శనం. మీ దర్శనం మాకు ఆనందం కలిగించింది అంటే అదే కదా! అదే నీ దర్శనం చూస్తే నాకు మొహం ఏడుపొస్తుందిరా అంటారు. నిన్ను చూస్తేనే నాకు ఏడుపొస్తుందంటారు. అంటే దర్శనం అంటే అంటే ఒక అనుభూతికి ఒక వస్తువుని చూస్తూ ఎవరైతే చూస్తున్నాడో ఆ చూస్తున్న వాడికి, ఏదైతే చూడబడుతుందో ఆ చూడబడుతున్న దానికి ఈ మధ్య రెండింటికి ఉన్నటువంటి ఆ లింక్ దర్శనం. ఆ సంబంధం దర్శనం. ఈ 3 కూడా ఉన్నాయా అసలు? ఓకే. ఈ 3 అసలు ఉంటే అంటే వాటికి అస్తిత్వం ఉన్నదా? లేకపోతే వాటికి సంబంధించి ఎటువంటి స్థితి లేదా? అస్తిత్వము లేదు, స్థితి లేదు. అనేది వాళ్ళు ఆలోచించాలి. చూస్తున్న వాడెవడు? దేహమా? దేహంలో ఉండేటువంటి జీవుడా? దేహమే చూస్తోంది అంటే? దేహం జడం. దేహానికి ఎటువంటి అనుభూతులు లేవు. ఈ అనుభూతులు లేనటువంటిది దానికి అంటే అది దానంతట అది అనుభూతి పొందట్ల. ఈ పంచ జ్ఞానేంద్రియాలు అని ఏవైతే అంటున్నారో అవి ఆ దేహంలో భాగమైన తరువాత కూడా దేహం ఆ అనుభూతుల్ని అనుభవించట్ల. ఆ దేహంలో ఉండేటి దేహి ఎవడైతే ఉన్నాడో వాడు ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చేటువంటి రకరకాల అనుభూతులని వాడు చెందుతున్నాడు. కదా! వాడు చెందుతున్నటువంటి ఈ అనుభూతులకి కారకమైనవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వర్ణన ఇది బంధహేతు వర్ణన. అంటే మనల్ని కట్టిపడేస్తాయంటారు గదా! ఇప్పుడు అబ్బా! చూడంగానే ఆ అందమైన దృశ్యం చూడంగానే కళ్ళకి కట్టిపడేసినట్టుందంట. ఆ కట్టిపడేయటమే బంధనం. అది మనం తెలుసుకోవాలి గదా! ఇప్పుడు కొన్ని కొన్ని మనకి
దుర్విషయాలు ఉంటాయి, మంచి విషయాలు ఉంటాయి. మంచి విషయాలు ఉన్నాయి కదా అని చెప్పి నేను వెళ్ళి భగవంతుడిని ఎదురుగుండా చూస్తూ ఆయన దండం పెట్టుకుని ఆయన ప్రార్థనలు చేసుకుంటూ ఇది మంచి విషయమే. కానీ అది కూడా మనకి బంధన హేతువే అవుతుంది. సరే, దుర్వ్యవహారాలు దుర్విషయాలు పక్కన పెట్టేసేయచ్చు, అందరికీ తెలుసు అది. కానీ ఇట్లా ఏవైతే నాకు అంటే ఇంకొక రకంగా ఆలోచించాలంటే బంధనం అంటే ఏమిటి? ఇంకొక రకంగా ఆలోచిస్తే బంధనం అనేది ఏం చేస్తుంది నన్ను? బంధనం అంటే కట్టుబడిస్తుంది, ఎందుకు కట్టుబడేయటం? ఎవరు కట్టుబడుతున్నారు దానికి? అదొచ్చి నన్ను కట్టేసుకో నువ్వు అని చెప్పిందా? లేకపోతే నువ్వు వచ్చి నాకు కట్టబడు అని అడిగిందా? ఎవరు కట్టబడుతున్నారు? దాని వైపు ఆకర్షితం అవుతున్నటువంటి నా చూపా, లేకపోతే నా శ్రవణమా, నా నాసికమా, లేకపోతే నా రసనమా, లేకపోతే నా త్వక్క? ఏది? అంటే జడమైనటువంటి ఒక పదార్థానికి ఉన్నటువంటి కొన్ని అనుభూతులని అనుభవిస్తున్నవాడు కట్టబడుతున్నాడు. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతామో అప్పుడు దాని నుంచి మనం విడిపడిపోవడానికి ప్రయత్నించవచ్చు. లేదా దానికి ఇంకా కట్టుబడచ్చు. అంతే కదా! ఎప్పుడైనా కూడా నాకు యాక్చువల్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక అందంగా కనిపించేటువంటి ఒక సీనరీ ఉంది. లేకపోతే చాలా నోటికి రుచికరంగా ఉండేటువంటి పదార్థం ఉంది. అవన్నీ నన్ను విషయవాంఛల వైపు లాగేస్తున్నాయి అని అనుకుంటాం. వాటిని విడిపోవచ్చు. కానీ ఇంకొక రకంగా ఆలోచిస్తే ఈ విషయవాంఛలు అనేవి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి కూడా ఆత్మ పదార్థమే కదా! ఆత్మ కానిది అంటే ఏదైనా ఉందా? ఎప్పుడైతే ఆ ఆత్మ కానిది అనేటువంటిది ఏదీ లేదు అని అనుకుంటానో, నేను చూసేటువంటి సుఖాలు గాని, నాకు కలిగేటువంటి మంచి అనుభూతులు కానీ, నాకు ఉన్నటువంటి బలహీనతలు కానీ, ఇవన్నీ కూడా ఆ ఆత్మ పదార్థంతోనే నేను ముడిపెట్టుకుని, అంటే నేను కూడా ఆ ఆత్మని. ఈ ఆత్మలో ఇవన్నీ కూడా సహజమైనటువంటివి. వీటిని గురించి నేను ఆలోచించకపోవచ్చు. ఆలోచించటం మూలంగా నష్టము లేదు. ఆలోచించకపోవటం మూలంగా కలిగేటువంటి లాభము లేదు. అంటే అక్కడ లాభ నష్టాలు కూడా ఏమీ లేవు. అక్కడ ఉన్నదల్లా కేవలం ఒక శూన్యం మాత్రమే అనేటువంటి ఆలోచనతో నాకు కలిగున్నదనుకోండి. సో, ఇప్పుడు ఇప్పుడు మనకి భగవద్గీతలో స్థితప్రజ్ఞత చెప్తారు గదా! అంటే అక్కడ ఆయనకి అనుభూతులు లేవు. ఆ అనుభూతుల ద్వారా వచ్చేటువంటి లాభాలు లేవు. లేకపోతే ఆ అనుభూతుల్ని అనుభవించడం ద్వారా కలిగేటువంటి నష్టాలు లేవు. లాభ నష్టాలంటూ ఏది లేదు. ఆయనలో ఎటువంటి నేను వికారం అనే మాట వాడదలుచుకోవాలా? ఎందుకంటే వికారం అనే మాట వాడుతున్నానంటే నేను దాని పట్ల కూడా ఒక రకమైనటువంటి వికర్షణకి గురవుతున్నా కదా! అంటే అది కూడా ఒక రకమైన ఆకర్షణే గదా! దాని చేత వికర్షింపబడుతున్నాను అంటే, దాని నుంచి దూరంగా నెట్టివేయబడుతున్నాను అంటే, అక్కడ గూడా ఆ వస్తువుకి నాకు మధ్య కూడా ఏదో ఒక బలం ఉన్నది. ఏదో ఒకటి ఉన్నది. అది నన్ను నెట్టివేస్తున్నది. అంటే ఇంకొక దాన్ని నేను అంగీకరిస్తున్నా. ఉన్నది అనేదాన్ని. అంటే అక్కడ ఆకర్షణ, వికర్షణ ఈ 2 కూడా ఏమీ లేవు. ఉన్నదల్లా కూడా పూర్తిగా శూన్య పదార్థమే అని అన్నాననుకోండి. శూన్యం అంటావు, పదార్థం అంటావు, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అనొచ్చు. ఇప్పుడు 'క్షణ సినిమాలో ఆ పాటలో 'జామురాతి జాబిలమ్మ' మధ్యలో వాళ్ళు అడవిలో చిక్కుకుపోతే శ్రీదేవి అడుగుతుంది. ఇక్కడ పులి ఉంటుందా? అంటే వాడు డెఫినిట్‌గా ఉండకపోవచ్చు అంటాడు. డెఫినిట్ అంటావు, ఉండకపోవచ్చు అంటావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటావు. అలానే ఇక్కడ అంటే
ఇది శూన్యము అంటున్నావు, పదార్థము అంటున్నావు, ఎట్లా? అంటే అక్కడ పదార్థం అని నేను దేనినైతే అని అంటున్నానో అది పూర్తిగా కూడా శూన్యమే, లేనటువంటిదే. ఆ లేనటువంటి దానికి ఒక రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నాం. లేనటువంటి దానికి మళ్ళీ ఇంకా రిఫరెన్స్ ఏంటి అంటారు మళ్ళీ. కేవలం మాటల వరకు మాత్రమే దానిని ఒక ఆ విషయాన్ని మనం పరిగ్రహించటం కోసం మాత్రమే దానిని, ఆ రిఫరెన్స్ ఇచ్చుకోవటం కోసం మాత్రమే దానిని వాడుతున్నాం. నాలో నేను తర్కించుకునేటప్పుడు, నాలో నేను గురించి మాట్లాడుకునేటప్పుడు దాని గురించి అవసరం లేదు. కానీ ఇలా మాట్లాడేటప్పుడు మనందరం ఒకటే అని అనుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ ఆ రిఫరెన్స్ ఇవ్వటం కోసం మాత్రమే దానిని శూన్యమని, శూన్య పదార్థం అని మాట్లాడుకుంటున్నాం. కానీ అక్కడంటూ శూన్యమే ఉన్నది. శూన్యం అంటూ మళ్ళీ ఉన్నదంటే చాలా ఇలా మన నేను చాలా విషయాలు వస్తుంటాయి ఒకదాన్ని సెల్ఫ్ కాంట్రాడిక్ట్ చేసుకుంటూ. ఇక్కడ ఇప్పుడు బంధ హేతు వర్ణనం అంటున్నాం కదా. ఇక్కడ వశిష్ఠ మహర్షి రాముల వారితో అంటున్నారు, నాయన రామ, వాగ్భావిర్బ్రహ్మవిద్ బ్రహ్మభాతి స్వప్న ఇవాత్మని యదిదం త్వత్ స్వశబ్ద యదిదం తత్ స్వశబ్దోచ్చైర్యో యద్వేత్తి స వేత్తి తత్. నాయన, వాగ్భాభిః బ్రహ్మవిత్ బ్రహ్మభాతి. మనకి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటారు కదా. బ్రహ్మాన్ని గురించి గనక తెలుసుకుని ఉంటే, బ్రహ్మం గురించి నీకు తెలిస్తే నువ్వు ఆ బ్రహ్మం అయిపోతావు. అదే అర్థం ఇక్కడ. వాగ్భాభిః బ్రహ్మవిత్ బ్రహ్మభాతి. నువ్వు బ్రహ్మం గురించి తెలుసుకుంటే ఆ బ్రహ్మము నువ్వే అయిపోతావు, నువ్వే ఆ బ్రహ్మవేత్తవి అయిపోతావు. అంటే జీవుడుగా తోచేటువంటి వాడు ఇట్లా అఖండాకార మనోవృత్తి వలన తనని ఆశ్రయించి ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని నాశనం చేసేసి, నాశనం అనర్చుకుని బ్రహ్మభావంన భాతి అంటే వెలిగిపోతాడు. ఇక్కడ అంటే ఇప్పుడు మనం క్రితం కొన్ని వారాల నుంచి ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వస్తున్నాం. సేమ్ మళ్ళీ లాంతరు, ఆ లాంతరికి పట్టే మసి, ఆ మసి తుడుచుకుంటే మళ్ళీ లాంతరు ప్రకాశిస్తుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఏమవుతుంది, నువ్వు ఆ నువ్వు పుట్టటంతోనే ఒక బ్రహ్మ అంటే ఒక మోక్షంగానే పుడుతున్నావు, మోక్షగామిగానే పుడుతున్నావు ఇక్కడ. కాకపోతే మధ్యలో వచ్చేటువంటి ఆ మాయ అనేటువంటి మసి నిన్ను కప్పేస్తుంది. నువ్వు దాన్ని తుడుచుకో, మళ్ళీ నువ్వు ఆ బ్రహ్మంగానే భాషిస్తావు. జీవుడుగా తోచు అతడు మహావాక్యములను అభ్యసించిన బ్రహ్మవిద్ బ్రహ్మభాతి అనేటువంటి ఈ మహావాక్యాల ద్వారా తెలుసుకొనబడినటువంటి జ్ఞానం ద్వారా నువ్వు అఖండాకార వృత్తితో ఉన్నావు, అఖండాకార ఆనంద చైతన్య స్ఫూర్తితోనే ఉన్నావు అనేటువంటి ఆ ఆలోచన కలిగి ఆ అనుభూతి కలిగినప్పుడు నీవు ఆ బ్రహ్మభావంలోనే ప్రకాశితమవుతావు. అంటే అంతకు మునుపు ఉన్నటువంటి ప్రకాశం కేవలం ఆ మసి పోవటంతో మరలా ప్రకాశితమైంది. అట్టి ఆ ఆత్మ ప్రకాశమే బ్రహ్మజ్ఞానం. అంటే నిన్ను నువ్వు గురించి తెలుసుకోవటం, అంటే నీకు కప్పిన మాయని నువ్వు తొలగించుకోవటం. ఆ బ్రహ్మజ్ఞానం కలిగించుకున్న తర్వాత ఇంకా నువ్వు మళ్ళీ మనకి ఇక్కడ మనకు వెళ్తున్న కొద్దీ సాధన అనేది ఎలా ఉండాలి అంటే మళ్ళీ 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 పట్టేటువంటి ఆ మసిని తుడుచుకుంటూ ఉండాలి. అది మన సాధన అవుతూ ఉండాలి. అదే ఇక్కడ మనకి ముందర చెప్తారు. ఈసారి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, బ్రహ్మభాతి అన్నారు కదా, వెలిగిపోతుంటాం కదా. ఆ వెలిగిపోవటంలో ఒకవేళ మరలా జారిపోతే, ఆ అనుభవం నుంచి మనం జారిపోతే మళ్ళా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి.
అలా అని చెప్పి ప్రయత్నం మానకూడదు. సో ఇక్కడ ఈ జగత్తు ఎటువంటిది అంటే, నీకు త్రాటి యందు పాములాగా ఉంటుంది అంటారు. అది తాడిలో పాము ఏంటి అంటే, అంతకు మునుపు కలిగినటువంటి భావన ఏదైతే ఉందో, ఇది తాడు కాదేమో, ఇది పామేమో అన్నప్పుడు కలిగినటువంటి ఆ భావన భయంతో ఒక్కసారి అమ్మో అని పక్కకి దూకేస్తాం. అటువంటి దాన్ని పక్కన పెట్టేసి, ఇది పాము కాదు తాడే అనేటువంటి ఆ ఆలోచన ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు ధైర్యం కలిగింది నాకు. అంటే అదొక అనుభూతి మళ్ళీ. భయం అనేది ఒక అనుభూతి, ధైర్యం అనేది ఒక అనుభూతి. ఈ అనుభూతులన్నింటిని పక్కన పెట్టేసి ఎవడు అనుభవిస్తున్నాడో వాళ్ళలో వాడికి తరిచి చూసుకోవటం మనకి జ్ఞానం కోసం సాధన చేయడం. అంటే బియాండ్ ద ఎక్స్‌పీరియన్స్. దాన్ని తరచి చూసుకోవటం మనకి ఈ బంధహేతు వర్ణనం. దాని నుంచి మనం ఎలా చేసుకోవాలి, ఎలా ఉద్ధరించుకోబడాలి మనల్నంతా మనం అనేది మనం వచ్చే వారం నుంచి ప్రారంభించుకున్నాం. ఇవాళ యాక్చువల్‌గా కొంచెం సమయం తీసుకున్నాను. ఎందుకంటే దీనికి ఉపోద్ఘాతం అవసరం. ఉత్పత్తి ప్రకరణం. సాధారణంగా మనకి భాగవతంలో గానీ, లేకపోతే రామాయణంలో గానీ, వేరే ఇతర పురాణాలలో కానీ జగదుత్పత్తి ఎలా జరిగింది మనకి సాధారణంగా పురాణాలకి లక్షణాలు కొన్ని చెప్తారు. అందులో ఉండేటువంటి లక్షణం ఏంటంటే, మొట్టమొదటిగా సృష్టి క్రమం ఎలా జరిగింది, బ్రహ్మోద్భావం ఎలా జరిగింది, ఇలావన్నీ చెప్పాలి అంటారు. అయితే ఇక్కడ యోగ వాసిష్టంలో చెప్పబోయేటువంటి ఈ సృష్టి క్రమం, ఈ జగదుత్పత్తి, ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఆత్మభావంతోనే ముడివేయబడి ఉంటాయి. ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉంటాయి. మామూలుగా ఇప్పుడు భాగవతంలో చూసామనుకోండి, మొత్తం అంతా భక్తిభావంతో ఉంటుంది. ఒక రకంగా అది మనం సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోండి, అదొక రకమైన మనకి గుడ్డి భక్తిలోకి వెళ్ళిపోతుంది, మూఢమైన భక్తిలోకి వెళ్ళిపోతుంది. మనల్ని మనం తగ్గించుకోలేము. ఇది ఇలా ఎందుకు ఉండకూడదు, ఇలా ఎందుకు ఉండొచ్చు అనేది. కానీ ఇక్కడ ఉండేటువంటి ఆ జగదుత్పత్తికి సంబంధించినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధ్యాత్మిక కోణంలో వివరించబడుతూ ఉంటాయి. అలా ఆ ఆధ్యాత్మిక కోణంలో వివరించబడినటువంటి ఈ ఉత్పత్తి గాని, స్థితి గాని, ఉపశమం కానీ, నిర్వాణం కానీ మనల్ని మరొక పార్శ్వం వైపు నుంచి చూడబంటాయి వీటిని. ఇప్పుడు భాగవతంలో చెప్పేటువంటి మహత్తత్వ వర్ణనం కానీ, జగదుత్పత్తి కారణాలు కానీ, ఇవన్నీ కూడా ఒక రకంగా ఇవి చదువుకోకుండా వెళ్ళాం అనుకోండి, యోగ వాసిష్టం కానీ, ఆధ్యాత్మిక తత్వం వైపు చూడకుండా భాగవతం చదివేశాం అనుకోండి, మనల్ని ఒక గుడ్డి భక్తి వైపు నడిపిస్తాయి, మూఢమైన భక్తి వైపు వెళ్ళిపోతాయి. యోగ వాసిష్టం చదివిన తర్వాత కానీ, లేకపోతే ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవైనా, ఆత్మపరంగా ఉన్నటువంటి గ్రంథాలు ఏదైనా చదివి అప్పుడు భాగవతం చదవండి. మీకు భాగవతం అనేది ఎంత ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుందో తెలుస్తుంది మనకి. అంతవరకు మనం భాగవతాన్ని ఆనందించలేం. ఇంత గొప్ప ఆనందాన్ని నాకు ఇంతకు మునుపు ఎందుకు పొందలేకపోయామా అనిపిస్తుంది భాగవతం చదువుతుంటే. చాలా ఒక రకంగా భాగవతంలో మనకి విషయం తెలియకపోతే ఏమవుతుందంటే, ఇదేంటి ఒక మూఢనమ్మకాలతో కూడుకున్నటువంటి చేష్టలు ఉంటాయి కదా, ఆ చేష్టల వైపు నడిపిస్తుంది భాగవతం. సో ఒక కత్తి మీద అంచులాగా నడవాలి భాగవతం చదివేటప్పుడు. చాలా జాగ్రత్తగా చదవాలి. ప్రతి కథ వెనకాల ఉన్నటువంటి లోతైన జ్ఞానాన్ని మనం చదువుకోవాలి. కొన్నిసార్లు మనకి ఏంటి ఇంత కంగాళీగా ఉన్నాయి భాగవతంలో చెప్పేటువంటి కథలన్నీ కూడా. కాకపోతే ఒక్కసారి మరో ఈ యోగ వాసిష్టం చదివిన తర్వాత అంటే వినటం ఏదైనా ఆ కోణం నుంచి ఒకసారి భాగవతం చదవండి, మీకు ఒక అనిర్వచనమైనటువంటి ఆనందం కలుగుతుంది. చాలా గొప్ప ఆనందం కలుగుతుంది భాగవతం. కాకపోతే దానికి తొలిమెట్టు ఒక రకంగా యోగ వాసిష్టం. భాగవతం అలా కాకుండా మొదటి చదివేశాం అనుకోండి, మూఢమైన భక్తి వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి నెక్స్ట్ వారం నుంచి కూడా ఉత్పత్తి ప్రకరణం పూర్తి
జ్ఞానంతో కూడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఆలోచిస్తూ ఈ జగదుత్పత్తి నిజంగా జరిగిందా, లేకపోతే దానికి సంబంధించి ఏదైనా ఇంకొక పార్శ్వం ఉన్నదా అనే దాని నుంచి ఆలోచించుకుంటూ వెళ్దాం. ఇవాళకి ఇక్కడ ఆగుదాం. వచ్చే వారం మళ్ళా ఈ ఉత్పత్తి ప్రకరణం చదువుకుంటూ వెళ్దాం. అంతవరకు జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. నేను ఇప్పుడే జాయిన్ ఒక్క అయ్యాను. క్వశ్చన్, సోమశేఖర్ గారు, మన యోగ వాసిష్టంలో మా అక్కయ్య మీకు చాలా థ్యాంక్స్ చెప్పమని చెప్పారు. తర్వాత తను ఏమందంటే అందులో 5వ భాగం అందులో రాలేదు, అంటే మన డ్రైవ్ లో లేదు అని నేను కూడా చూసాను. అవునండి, చూస్తాను. అది ఒక్కసారి అప్లోడ్ చేయగలుగుతారా అని? తప్పకుండా నేను చూస్తాను. అది ఒకటి నేను మర్చిపోయి ఉంటాను. అది నేను క్రితం వారం కూడా ఇంకా పెట్టలేదు. అదే అండి. ఓకే అండి, చాలా సంతోషం. థ్యాంక్స్ అండి. ఉదయ్ గారు మీరు ఏదో అంటున్నారు? నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. నేను మధ్యలో డ్రాప్ అయ్యి ఇప్పుడే జాయిన్ అయ్యా మళ్ళీ. ఓకే. అది మీరు ఎంతవరకు నాకు తెలీదు. ఆల్మోస్ట్ అంతా విన్నా. లాస్ట్ 15 minutes ఓకే రికార్డింగ్ వింటాను. ఓకే సరే అండి. జై శ్రీరామ్. ఓకే అండి, జై శ్రీరామ్. వచ్చేవారం కలుద్దాం.